అసలు వార్త ఏంటి, వీడి చదివే వార్త ఏంటి, అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. వార్త ఒక వీడియోలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్నారండి. అవును, ఆయన కూడా వ్యవసాయం చేస్తున్నారు. శంకరపల్లికి వెళ్ళే దారిలో 12 కిలోమీటర్ల ముందు ఇక్ఫై ఉంది చూసారా, ఇక్ఫై అవతల ఉంటుంది ఆయన పొలం. దీనికి సృష్టికర్త పాలేకర్ గారు. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు చేయొచ్చు, పొలానికి తీసుకెళ్ళాం. మాట్లాడుకున్నాం, ఇలాగే ఖాళీగా ఉంది పొలం, మేమే పార పట్టుకుని చేస్తే మమ్మల్ని అంతా చూసి ఆయన కూడా వచ్చేసి దున్నేశాడు. విత్తనాలు తీసుకెళ్ళాం, పెట్టేశాం. ఒక 6 నెలలు పూర్తిగా కూరగాయలన్నీ ఇదే చేసి చూపించాం. ఆయన ఒకరోజు అన్నాడు, మా అమ్మాయిలు బయట కూరగాయలు తినట్లేదు అని చెప్పాడు. తర్వాత ఆయన అది కంటిన్యూ చేస్తున్నారు. ఆవులు, మంచి ఆవులు ఉన్నాయి, నా కళ్ళారా నేను చూసినవి. వీడి చదివే వార్త ఏంటి? జన్వాడలో ఉన్న కోడి చెరువుని ఎంత తెలివిగా, ఎంత చాకచక్యంగా కబ్జా చేసినావు మిస్టర్ కొనిదెల పవన్ కళ్యాణ్. రాయ్, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. శంకరపల్లికి వెళ్ళే దారిలో 12 కిలోమీటర్ల ముందు ఇక్ఫై ఉంది చూసారా, ఇక్ఫై అవతల ఉంటుంది ఆయన పొలం. పట్టా ల్యాండ్ ఉండొచ్చు, చెరువులో పట్టా ల్యాండ్ ఉంటుంది. పట్టా ల్యాండ్ ఉంటే కనుక అంటే చేసే టిపికల్ అంటే చేసేటటువంటి సిస్టమ్ ఎలా ఉంటుందంటే, చెరువులో పట్టాలు ఇస్తారు. ఎందుకు ఇచ్చేవాళ్ళు పట్టాలు? చెరువులో నీళ్లు లేనప్పుడు డెడ్ స్టోరేజ్ అంటే షికమ్ ల్యాండ్ అంటాం, అది తక్కువ ఉన్నప్పుడు అప్పుడు అక్కడ పట్టాలంటే మొత్తం నీళ్లు లేవు. ఆ టైంలో నేను వ్యవసాయం చేసుకోవచ్చు, నేను అగ్రికల్చర్ చేసుకోవడానికే ఆ పట్టా ఇచ్చాను. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా, నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు.